మూడవ ఆదివారం ఫిబ్రవరి నెలలో మనసారా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు శుభములు వందనాలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 12వ వచనము చదువుతున్నాను. శ్రద్ధగా మనసు పెట్టి వినండి. పౌలు తాను ఏమై ఉన్నాడో అక్కడ తన ఆత్మీయ కుమారుడైన నమ్మకమైన కుమారుడైన తిమోతికి మొదట ఈ లేఖ రాశాడు. ఇప్పుడు నన్ను చూసి పెద్ద సేవకుడిని, అపోస్తలుడిని, నా ద్వారా ఎంతో మంది మేలు స్వస్థతలు పొందుతున్నారు, ఆత్మను పొందుతున్నారు, దురాత్మలు పారిపోతున్నాయి అనుకుంటున్నావు కదా నా కుమారుడా తిమోతి. అసలు నా చరిత్ర ఏంటో చెప్పనా అని 12వ వచనంలో చెప్తున్నాడు. పూర్వము తిమోతి నేను దూషకుడను. ఎవరిని దూషించాడంట? ఎప్పుడైనా దాని గురించి మెడిటేట్ చేశారా? ఇంటి పక్క వాళ్ళని దూషించాడా? తోటి వారిని దూషించాడా? ఇశ్రాయేల్ జనాంగాన్ని దూషించాడా? సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుని నామము. ఎందుకు? ఆయనే నిజమైన మెస్సయ అని పౌలుకు తెలియదు. సౌలుే పౌలుగా మారినట్లు మనకు తెలుసు. పూర్వము నేను, ఇప్పుడు నా సేవను చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నేను కూడా సామాన్యమైన మనిషినే. నేను కూడా పాపలోకములో పుట్టిన వాడినే. నేను కూడా పాపులతో స్నేహము చేస్తున్న వాడినే. నేను మరీ భయంకరుడను. పూర్వము నేను దూషకుడను. యేసయ్యనే దూషించా. ఎందుకు యేసును దూషించాను? ఆయనే నిజమైన మెస్సయ అని తెలియదు. ఎందుకు దూషించాను? యూదా మతమే మతము, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమే పరిశుద్ధ గ్రంథము. ఈ యేసెవరు? ఈ బాప్తిస్మములేంటి? నీళ్ళల్లో మునగటం ఏంటి? పాపాలు గడుక్కోవటం ఏంటి? సున్నతి చేశాం కదా, చేసుకున్నాం కదా. అందుకని యేసుక్రీస్తు నామములో ఎక్కడ చిన్న గుంపు కూడి ఆరాధన చేస్తుంటారే వాళ్ళని నిజంగా మెస్సయ ఈయనే, గ్రంథాలలో వ్రాయబడిన ప్రకారము, ప్రవచనాలు నెరవేర్పు ప్రకారము వచ్చిన వాడు ఈ యేసే అని గ్రహించక దూషకుడనుగా, యేసు నామములో ప్రార్థన చేసే వాళ్ళకి హింసించేవాడునుగా, హానికరుడుగా బ్రతికా. కానీ చంపేశాను. స్టెఫన్ లాంటి వాళ్ళని, దగ్గరుండి ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని స్తుతిస్తూ ఉండగా, దేవుని వాక్యము మందిరంలో ధ్యానం చేస్తుండగా పట్టుకొని కింద పడేసి ఈడ్చుకొచ్చేసాను. నా దగ్గర అల్లరి మూక నా స్నేహితులు ఉండేది. కొట్టేయంటే కొట్టడమే, ఏడవమంటే ఏడవటమే, అలాగ చేశాను. అయితే పూర్వము దోషకుడును, హింసకుడను, హానికరుడనైన నన్ను దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా దేవుడు నన్ను ఎంచినందుకు, పక్కనోళ్ళు కాదు, మన నమ్మకమైన వాడని ఎంచింది. నన్ను ఎంచినందుకు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. అప్పుడు ఎందుకు అలా చేశాను? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, కాబట్టి నేను కరుణించబడ్డాను. బాప్తిస్మమునకు ముందు చేయవలసిన ఒప్పుకోలు ఇదే. అవిశ్వాసం వల్ల చేసి తిని కాబట్టి నా యేసయ్య నన్ను కరుణించాడు.
కనికరించబడ్డాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్సలు ఆయన ఎందుకు దూషకుడను, హానికరుడను, హింసకుడను అన్నాడో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం తెరవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఈ సౌలు అపోస్తులైన పౌలు కాకమునుపు అతడు ఏం చేస్తున్నాడంటే, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటయును, తనకు అదే ఉద్యోగం ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు, ఏ మార్గమందు? యేసయ్య మార్గముల వందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని ఉత్తరము రాసివ్వండి. మీరు ఎస్ అంటే ఎక్కడెక్కడ ప్రార్థన జరిగితే వాడు అంతు చూసి ఈడ్చుకొచ్చేస్తా గుర్రాలకు గట్టి యెరూషలేము అని వాళ్ళ పర్మిషన్ కోసం వెళ్ళాడు. సౌలుగా ఉండగా, అంటే జీవము కలిగిన దేవునిని ఎరగని దినాలలో. సామెతలు 27 మొట్టమొదటి మాట స్పష్టంగా చదవండి ఎవరైనా. రేపటి దినమును గూర్చి, ఈరోజు బతికే ఉన్నాను, రేపు కూడా బాగుంటాను అనుకొని గర్వించొద్దు. అందరికీ పడుతుందా? ఏ దినమున ఏది సంభవించునో ఎవ్వరికి తెలియదు. నేడు అన్న సమయం ఉండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇదే అనుకూలమైన దినము. అంటే రేపు అనుకూలమో కాదో మన చేతిలో లేదు, మన జ్ఞానం మీద లేదు, మన ఉద్యోగం మీద ఆధారపడి మన జీవితాలు లేవు. ఆయన తల్లి గర్భంలో రూపు చందక మునిపే మన భవిష్యత్ అంతా వ్రాసి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం నిత్య రాజ్యమా నిత్య నరకమా కూడా ఆయనే నిర్ణయించున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యమో తెలుసా? దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయం 12వ అధ్యాయంలో బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను నక్షత్రములను బోలిన వారై అనేకులను దేవుని వైపునకు మళ్ళిస్తారంట. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసించుతున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూసావా? రేపటిని గూర్చి అతిశయపడొద్దు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపు దమస్కులో విశ్వాసులు ఉన్నారు, నమ్మి బాప్తిసం పొందిన వారు ఉన్నారు. వారు గుంపులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళని లాక్కొస్తానయ్యా పర్మిషన్ ఇవ్వమని యెరూషలేములో యోధా వారి దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్స్ అన్ని తయారు చేసుకొని తన అల్లరి గుంపు పని బాట లేకుండా తిని తాగి తందనాలాడి ఆరాధనకు రాకుండా ఉంటారు కొంతమంది బ్యాచి. వాళ్ళని వెంట పెట్టుకొని గుర్రాలు తీసుకొని దమస్కు బయలుదేరాడు. ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నాయో కింద పడే సీట్స్కి వస్తానని. రేపేం జరుగునో
ఏం సంభవించునో తెలియదు. బయలుదేరిపోతా ఉన్నాడు. అకస్మాత్తుగా దమస్కు గేట్ దగ్గరకు రాగానే పెద్ద వెలుగు ప్రకాశించింది. దెబ్బకు చూపోయింది. కంటి చూపు ఏమి సంభవించుద్దో తెలియదు. దెబ్బ గుడ్డోడైపోయాడు. ఓ అనుకుంటా కాళ్ళు ఎత్తి గుర్రం పడేసింది, పడిపోయాడు. వేసేటప్పుడు ఏమీ కనపడలా. ఒక స్వరం వినబడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, ఎందుకయ్యా నువ్వు నన్ను ఇలా హింసించుతున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వు, అందరు చదవండి ఆ మాట. ఎంత పొగరో తెలుసా ఇతనికి. తెలియదు కదా దేవుడు అంటే ఎవరు. ఎవడు అయ్యా అసలు కనపట్లేదు ప్రభువా, నువ్వెవరివి, ఎవరండి మీరు అనుద్దా. నువ్వెవడవి. ఏంటి గర్వం అంటే, అతడు ఒక ఉన్మాది, పొగరమోతోడు, గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు, ధర్మశాస్త్రములో ఓ సుప్రసిద్ధుడు, పరిసయ్యకుడు, రోమా ప్రభుత్వము సభ్యత్వము కలిగిన వాడు. ఇందుకని పొగరు. పాస్పోర్ట్ జనరల్గా అందరికి ఉంటుంది. వీసా వచ్చింది అనగానే వాడు బడాయి అంత ఎంత కాదు. పాస్పోర్ట్ ఉంటుంది, చల్లదు కదా. పాస్పోర్ట్ ఉంటే అమెరికా పోలేం. వీసాకు వస్తుంది. వీసా ఇస్తే ఇక కాలు వేసుకొని ఎవడు ఈ శత్రువులు ఉన్నారో వాడి ఇంటి ముందే తిరుగుతాడు. ఎందుకంటే అమెరికా పోతున్నాడు, వీసా కూడా వచ్చేసింది. రేపు 3వ తారీఖునే ఫ్లైట్. వాడి బడాయి వేరుగా ఉంటుంది కదా. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నందువలన సౌలు ఎంత పొగరంటే, ప్రభువా నువ్వు ఎవడివి అని అడుగుగా, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరిని హింసిస్తున్నాడంటే సౌలు తెలియకుండా యేసయ్యనే హింసిస్తాడా దేవుడు? చెప్పండి. సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు యేసయ్య నామములో కూర్చొని వారు ప్రాణాత్మ దేహములు సమర్పించుకొని యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని చుట్టుపట్టుకుని లాగేస్తున్నాడు. వాళ్ళు దేవుడు నిజమైన దేవుడిని ప్రకటించిన స్టీఫన్ రాళ్లతో కొట్టి దగ్గరుండి చంపేశాడు. ఇంకా అది చాలదని దమస్కుకు బయలుదేరాడు. కాబట్టి నీవు హింసించుచున్న యేసుని లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడును అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడి, సౌలు నేల మీద నుండి లేచి, అందరు చదవండి, కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాడు. దేవుడు కొడితే అలా ఉంటుంది. మనం అంటారే కోటానంటే మంచి నీళ్ళు కూడా అడగకుండా పడతావు. మనిషి కొడితేనే మంచి నీళ్ళు అడగకపోతే సృష్టికర్త కొడితే ఎక్కడ ఉంటాం మనం? కళ్ళు ఎంత ప్రయత్నం చేసి చూసినా అస్సలు గుడ్డోడైపోయాడు. మళ్ళీ చదువుతున్నాను. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక సౌలు చెయ్యి వారు అక్కడ చేయబట్టుకొని దమస్కులోనికి నడిపించింది. జాగ్రత్తగా వినండమ్మా ఇక్కడి నుండి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండాను
ఎందుకు అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు? గుండెలు పగిలిపోయినాయి 3 రోజులు. బాప్తిస్మమునకు ఎవరైనా సిద్ధపడాలనుకుంటున్న వారు ఈ మాటలు వినండి. ఎందుకంత పశ్చాత్తాపం కలిగింది? మెస్సయ ఇంకా వస్తాడు అనుకుంటే వచ్చినోడేమో సిలువేశాము, తెలియక ఆయన ఆరాధిస్తుంటే వాళ్ళని చంపేస్తున్నాము, కొరడాలు పెట్టి కొట్టిస్తున్నాము, గుర్రాలకేసి ఈడుస్తున్నాము, ఆడవాళ్ళని విచక్షణ లేకుండా లాగుతున్నాము. అయ్యో, మహాదేవుణ్ణి ఇంత నేను దుఃఖపరిచానా? అయ్యో, ఇంత క్రూరంగా ప్రవర్తించానేంటి? కాబట్టి అతన్ని చెయ్యి పట్టుకొని ఆ గుర్రం మీద వచ్చిన స్నేహితులే నడిపించారు, దమస్కులోకి తీసుకువెళ్ళారు. ఇక దిగులు పట్టుకుంది. ఎంత ఘోరమైన పాపినా నేను? సృష్టికర్త మెస్సైనే నేను దుఃఖపరిచానా? తన ప్రజలను నేను ఇట్లా ఏడిపించానా అని అన్నం తినయ్యా అని ఎవడని పెట్టినా కానీ వద్దు. అననీయ అని అతన్ని పిలువగా, అననీయ అని అతను, ప్రభువా ఇదిగో నేను ఇక్కడే ఉన్నానయ్యా. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంత తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. అంటే ఎంక్వైరీ చేయి. అదిగో అతడు పశ్చాత్తాపడ్డాడు 3 రోజులు. ఎందుకు చేశానా? నా యేసయ్యనే మళ్ళీ ఇంకోసారి సిలువ వేశానా? మళ్ళీ గాయములు రేపానా అని పశ్చాత్తాపడి మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ, ఓ అననీయ నువ్వు వెళ్ళు, తార్సువాడైన సౌలు యూదా అనువాని ఎంత ఓ తిన్నని దనబడిన ఎంత పర్ఫెక్ట్గా అడ్రస్ చెప్తున్నాడమ్మా ప్రభు. దేవుని స్తోత్రం. ఇక ఏం వెతుక్కోకుండా అననీయ బయలుదేరి తిన్నని వీధికి వెళ్ళాడు. యూదా గారి ఇల్లు ఎక్కడంటే ఇదే చెప్పారు. అక్కడ పోయి చూడు, అతడు మోకాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ కూడా సౌలుకి ఒక దర్శనం వచ్చిందమ్మా. ఎట్ ఏ టైం ఒక ముందు ఎవరికి వచ్చింది దర్శనం? అది మనసు పెట్టి ఒకేసారి ఇద్దరికి దర్శనాలు దేవుడు కనపడ్డాడు. ఒకడు అననీయ, ఒకడు ఈ భయంకరుడైన సౌలు. ఏమొచ్చిందో తెలుసా? సౌలు అన్నయ్యతో చెప్తున్నాడు, నువ్వు బయలుదేరి తిన్నని దనబడిన వీధిలోకి వెళ్ళు. అక్కడ యూదా అనువాడు ఇంట్లో ఒక అతను ఉన్నాడు, తార్సువాడైన సౌలు. అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడని అననీయతో మాట్లాడాడు. అదే టైంలో ఇదిగో అననీయ వస్తున్నాడు, నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు చూపు లేకుండా ఉన్నావు కదా, 3 రోజుల నుంచి నీ కళ్ళ వెంట పొరలు రాలిపోతాయని సౌలుకి చూపించాడు. దేవుని స్తోత్రం. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సకలము చేయగలడు. నమ్మిన వాడు ఎవ్వరు కలవరపడ్డారు. ఏంటి నేను ఇలా అంటుంటే ఇలా జరుగుతుంది? ఎందుకు కలవరం? ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నీ కోసం తన ప్రాణం కూడా పెట్టాడు. ఆఖరి బొట్టు వరకు రక్తం కూడా కార్చాడు. తన బిడ్డగా చేసుకున్నాడు. తన నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలని ఆయన ప్రక్కన అది కోరిక. ఆయనను విశ్వసించిన వాడు ఎవడు కలవరపడ్డావు. అందుకు 13వ వచనము, అందుకు అననీయ అంటున్నాడు, ప్రభువా ఈ సౌలు అనేవాడు మంచోడు కాదు కదా, యెరూషలేములో నీ రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు దేవుడు అంటున్నాడు,
ముందు నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన. అబ్బా, ఎంత ధన్యుడని! ఆకాశం కింద యేసయ్య భూమి మీద ఉన్నంత కాలము తన ప్రక్కన దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటకు, ఆయనకు సాక్షులుగా ఉండటకు ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు? ఎంతమంది? వాళ్ళందరికంటే అత్యున్నతమైన సేవ చేసిన వాడు సౌలు, ఈ పొగరుబోతు. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరునను తెలియక చేసి తిని కాబట్టి కరుణించబడ్డాను. తెలిసి తెలియక పాపలోకములో ఉన్నాము కాబట్టి మనం పాపం చేస్తూనే ఉంటాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి అందరికీ బాప్తిస్మం అవసరం. బాప్తిస్మమునకు 3 రోజులు సౌలు వలె కాకపోయినా ఒక రోజంతా పశ్చాత్తాపంతో బాల్యం నుండి మనసు తెలిసి తెలియక చేసిన పాపములన్నీ ఒప్పుకొని దాని గురించి పశ్చాత్తాపడి, తెలియక చేశానయ్యా, తెలిసి ఉంటే చేసేవాడిని కాదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఎక్కడ దమస్కులో, మనసు పెట్టి వినండమ్మా, దమస్కులో కూడా నీ నామమును బట్టి, యేసు నామములో ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు అధికారం పొంది ఉన్నాడని. అందుకు ప్రభువు, నీవు వెళ్ళు అన్నయ్య, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము ఎంత కష్టమైనా భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతానని చెప్పాను. అననీయ అందుకు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపించి ఉన్నాడు. అప్పుడే, అందరు చదవండి, ఎవరి కన్నుల నుండి? సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలగా 3 రోజుల తర్వాత చూపు పొంది, నెక్స్ట్ మాట అమ్మా, అంతేనా? తర్వాత 3 నెలలక? అది నిజమైన బాప్తిసం. తల్లి బతిమలాడి, తండ్రి బతిమలాడి, వచ్చే సంవత్సరం పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు మళ్ళీ పాలు మాలిన తర్వాత, ఇటువంటి సాకులు కాదు. 3 రోజులు పశ్చాత్తాపడ్డాడు, పాపములు ఒప్పుకున్నాడు, తెలియక చేశానని ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. వెంటనే కళ్ళెమ్మటి దృష్టి కలగ్గానే లేచి అననీయ చేతిలోనే బాప్తిస్మము తీసుకున్నాడు. ఇంకొక మాట చూద్దామా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చూద్దాం. 21:13. వారు క్షేమముగా ఉంటూ తమ దినములు గడుపుదురు. ఏం పర్లేదు, క్షేమంగా ఉన్నాం. జాగ్రత్తగా వినండి నాన్న. మనం అనుకుంటాం కదా, కొద్ది గొప్ప ఒక 2000 అయినా బ్యాంకులో ఉంటాయి కదా, జేబులో కొన్ని ఉంటాయి కదా, పర్సులో కొన్ని ఉంటాయి కదా. అందుకని వాళ్ళు అనుకుంటారంట, వారు శ్రేయస్సు అంటే క్షేమము, వారు క్షేమం కలిగి
తమ దినములు గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత మాట చదువుమా. ఒక్క క్షణములోనే. అంతే, ఏం పర్లేదు. ఇంక అక్కడ ఉంది, అక్కడ స్థలం ఉంది, అక్కడ ఇల్లు ఉంది, మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అమ్మాయి ఎక్కడుంది, మనకి ఇంక దిగులు లేదు, ఇంకో 2 తరాల వరకు కూడా హ్యాపీగా బతుకుతాం అనుకున్నారంట. అయితే ఏమైంది? వాళ్ళు కలిగి ఉన్నదంతా ఒక్క క్షణములోనే. ఇప్పుడు పాటలేదు కానీ మన చర్చిలో మన వాళ్ళు మొదటి నుంచి పాడతారు, ఒక్క క్షణమైన నన్ను వీడిన ఉండం అసలు భూమి మీద. ఎంత భయంకరంగా ఉందో చూడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతూ ఉంటారు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. భక్తిహీనుల సంగతి అది. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము, అది కూడా చూద్దామమ్మా. ఆ తర్వాత వీలైనంత తొందరగా ఈ సందేశము ముగించుకుందాము. యెషయా గ్రంథము 47వ అధ్యాయం. 47వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, శ్రద్ధగా చూడండి. యెషయా 47:7. ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారంట, నేను సర్వదా అంటే నిరంతరము దొరసానినై ఉందనని నీవు అనుకుని వీటిని ఆలోచించకపోతివి. రేపేం జరుగుద్దో ఆలోచించకుండా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే మొత్తం నీతితో న్యాయములతో పరిపాలన చేస్తాడని ఎరగక ఒక ఆమె అనుకుంటుందంట, నేను దొరసాన్ని, అబ్బో నాకున్న ఐశ్వర్యం ఎంత, నాకున్న అందచందాలేంటి, నాకున్న వెండి బంగారాలేంటి, నేను సర్వదా నిరంతరము ఈ ధనము ఉంటుంది నాకు, దొరసాన్ని ఉందనని నువ్వు అనుకొని జరగబోయే వాటిని ఆలోచించకపోతేవి కదా, వాటి ఫలమేమో ఏమవును మనసు నాకు తెచ్చుకొని పోతువి. కాబట్టి నువ్వు బాగా సుఖం కోరుకొని నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ నాకంటే గొప్పవారు లేరు, నేను విధవరాలనై ఎప్పుడు కూర్చోను, పుత్ర శోకం కూడా నేను చూడనని అనుకొనుచున్నదానా. ఈ మాట వినుము. అందరు చదవండి. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్ర శోకం అంటే కొడుకులను బాగొట్టుకుంటావు, ఒక్క క్షణములోనే వైధవ్యము భర్తను కూడా కోల్పోతావు. ఇందాకేమనుకున్నావు? నేను ఎప్పటికీ దొరసాన్ని అనుకున్నావు. నా గర్భంలో పుట్టిన వాడు ఎవడు చచ్చిపోయాడు అనుకున్నావు. భర్త చచ్చిపోయాడు, పుత్ర శోకం నాకు ఉండదు అనుకున్నావు కదా. కొడుకులు చచ్చిపోతారు, నీ భర్త కూడా చచ్చిపోతాడు. నువ్వేమనుకున్నావు? అబ్బో నేను ఎప్పటికీ విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకొనిచున్నదానా. ఈ మాటను వినము. ఒక్క దినములో, ఒక్క నిమిషములో పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీవు సంభవించును. నీవు అధికముగా అరిచేతులు చూపించుకున్నా, నుదుటి మీద గీతలు చూపించుకున్నా, చిలక పస్తీలు చూపించుకున్నా, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకున్నా, ఈ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అంతే కదండి. భక్తుడైన యోబు వంటి వాడు ఊజు దేశం అంతట్లో ఒక్కడు కూడా లేడు. ఎన్ని రోజుల్లో తన బిడ్డలు చచ్చిపోయారు, ఎన్ని రోజుల్లో తన ఆస్తి హరించిపోయింది, ఎన్ని రోజుల్లో తన పశువుల మందలు పోయినాయి, ఎన్ని రోజుల్లో రోగం వచ్చింది, ఎన్ని రోజుల్లో బూడిదలో కూర్చున్నాడు, ఎన్ని రోజుల్లో ఒక్క దినం, ఒక్క దినము.
ఆయనను విసిగిస్తే ఒక్క క్షణము కనుక ఆయన ముఖం తిప్పుకున్నాడంటే ఒక్కరము కూడా భూమి మీద పడతాం. దేనిని గూర్చి గర్వించొద్దు. నేటి దినమున ఇళ్ళా, నేటి దినమున జీతమా, నేటి దినమున ఉన్న కులమా, నేటి దినమున ఉన్న బలమా, నేటి దినమున ఉన్న బలగమా, ఏముందో ఒకరు ఒక్క క్షణములో యోబు మొదటి 2 అధ్యాయంలో సమస్తము కోల్పోయాడు. 42లో ఏమైనా చేయగలవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. తప్పకూడదా పట్టద్దు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతో అంతే చాలు. కదా మొత్తం యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, ఆయనకు మాత్రమే సాధ్యము. నేను దొరసానిని, నాకు తిరుగులేదు. ఓ నేను హెబ్రీయుడను, బెన్యామీను గోత్రీకుడను, నేనంటే తిరుగులేదు. నేను ధర్మశాస్త్రము రంగరించి తాగేసిన వాడిని, గమలీయేలు పాదాల చెంత అంత నేర్చుకున్నాను. పరిసయ్యుణ్ణి, నిష్ఠ కలిగిన వాడిను, ఏమైనా చేయగలను అనుకుంటే ఇక్కడ రాశాడు భక్తుడు, మా సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతుల్లోనే మా బతుకుందయ్యా. ఆయన మీద ఆశ్రయించిన వాడు ఎంత ధన్యుడో. ఒప్పుకుంటున్నాడు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా బలగం కాదు, నా కులం కాదు, నా వ్యాపారం కాదు, నా సంపాదన కాదు, నా జీవితం అంతా, నా జీవం అంతా ఎవరి చేతిలో? ఆయన నీ చేతిలోనే ఉన్నది కాదేవా. కాబట్టి మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములు. నీ ఆజ్ఞ లేనిదే. సాతాను వచ్చి ఏంటో పెద్ద యోబు అంటున్నావు కదా ప్రభువా, నేను తిరిగా, దాని చుట్టూ ఏముంది?
నీ కంచె ఉంది, దేవుని కంచె ఉంది. అది ఒక్కసారి తీసేయి, అది ఛాలెంజ్. అందుకని దేవుడు ఏమనుకుంటున్నావు రా యోబు అంటే, ఎటు గాలి కొడితే అటు పోయేవాడు అనుకుంటున్నావా? కంచె తీసేస్తాను, అతని ప్రాణం మీద మాత్రం నీకు ఎటువంటి హక్కు లేదు, ఏమైనా చేసుకోపో. మొత్తం తీసేశాడు ఒక్క రోజులోనే. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానమ్మా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. ఈ మాట చెప్పిన తర్వాత ముగించుకుందాం. 34వ అధ్యాయము 34, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34, 14, 15. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అంటే దొడ్డి అంటే కాపుదల, క్షేమమున గుర్తు. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. అది సంఘాన్ని గురించే ప్రభు మాట. పచ్చిక గల చోట్లను ఆయన మనలను పరుండ చేస్తున్నా అంటే మనం గడ్డి మేసేవాళ్ళమని కాదు, జీవాహారము దొరికేది ఇక్కడే, రోడ్ల మీద కాదు, గృహాల్లో కాదు. మందిరం ఎందుకు? ఇదే ఇశ్రాయేలీయులు కొరకు దేవుడు నియమించిన మేత స్థలం. ఇక్కడికి రా, మంచి బలమైన ఆహారము నేను మీకు పెడతా. అక్కడ అవి మంచి దొడ్డిలో, మంచి షెల్టర్, కాపుదల కలిగిన దొడ్డిలో ఎక్కడ ఉంటాయి. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగందు అక్కడ మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నా దగ్గరకు వస్తే నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుగట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ఇక్కడ అందరు చదవండమ్మా. అయితే కొవ్విన వాటికి, బలము గల వాటికి ఏ ఆహారం పెడతాడంట? శిక్ష. సామెతల గ్రంథంలో ఎన్ని మార్లు గద్దించిన లోపడిన వానికి హఠాత్తుగా మరణము సంభవించింది. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత స్థలమందు అవి మేము. యేసు దేవుడే చెప్తున్నాడు, నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను. ఒకవేళ నా గొర్రెల్లో ఏదైనా తప్పిపోతే నేను వెతుకుతాను ప్రయాసపడి, ఏదైనా తోలు వేసిన దాన్ని మరలా నేను తోలుకొని వస్తాను. నా మందలో ఏదైనా గాయపడితే, ఏదైనా రోగం వస్తే, ఏదైనా మరణకరమైన వ్యాధి కలిగితే నేను కట్టుతాను, దుర్బలముల బలహీనంగా ఉన్నదాన్ని బలపరుస్తాను. అయితే ఎన్ని చెప్పిన కొవ్విన ఉంటాయే, కాపరి మాట వినకుండా పక్కదారిలో వస్తాయే, పక్కదారులు వెతుకుతాయే, వాటిని మాత్రం ఏ మేత పెడతాను అన్నాడు? శిక్ష. ఈ లోకంలో ఉన్న రకరకాల వ్యాధులన్నీ వాళ్ళ మీదకి పంపిస్తారట. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పల్లెటూళ్ళల్లో నుండి మనందరము పట్టణంలోకి వచ్చాం కదా. ఎద్దులు పొలం దున్నటానికి రైతు కాడి ఒక పక్క ఎత్తి రా 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 అంటే కొన్ని పొలైట్గా ఉన్న ఎద్దులు దూడలు వచ్చి, కోడెలు కానీ ఎద్దులు కానీ ఆ కాడి కింద ఒగ్గుతాయి. కొన్ని
ఇది ఒకటొచ్చి నిలబడితే అది బరువు పట్టుకొని యజమానుడు ఎట్లాగే ఉంటాడు. అది రాదు. దానికి ఒక శిక్ష అనే మేత పెడతాడు. ఏమంటాడు? ఒకసారి తోక మెల్లబెడత చూస్తాడు. ఎందో అంటాడు. ఎందో అప్పుడు ఒక కర్ర ఉంటుంది, దానికి ఎంత ముళ్ళు ఉంటుంది. ఒక్క పోటు పొడిస్తే సైలెంట్గా వచ్చి శిక్ష అనే మేత. ఎన్నిసార్లు గద్దించినా వినవా? ఏమంటున్నాడు ఆ తర్వాత? గుదెబండ అని పేరున్నారమ్మా? గుదెబండ అని పేరున్నారా? ఏంటది? అస్సలకి ఏమి మాట విన్న దున్నపోతుకు కానీ, ఆవు దూడకు కానీ, ఇక ఎద్దుకు కానీ, ఏదైనా అది మాట వినకుండా కాపురం పక్క తోలుతుంటే ఆ చేలో దూరణం, ఈ చేలో ఇటు పరిగెత్తడం చేస్తూ ఉంటాయి. నీ పని ఎట్టుందని గుదెబండ ఇంత పొడుగు బండ లాంటిది మెడలో వేస్తారు. దానికి బండ ఎల్లబడుతుంది. ఎటు నడిచినా కానీ పొడుచుకుంటూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభు మాట్లాడుతున్నాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువుకు వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను శ్రద్ధగా, తోలివేసిన దాన్ని మరలా కడతాను, తోలుకొని వస్తాను. గాయపడిన దానికి కట్టు కడతాను. దుర్బలముగా అంటే బలహీనముగా ఉన్నదాన్ని బలపరుస్తాను. అయితే ఎన్నిసార్లు చెప్పిన కొవ్వి దేవుని మాట వినరే, బలంతో కొట్టుకుంటా ఉంటారే, వాటికి మాత్రము శిక్షను మేత పెట్టి. అందుకేనమ్మా మనకు శాంతి, అందుకేనమ్మా మన గృహాల్లో సమాధానం లేదు, అందుకేనమ్మా మనకు పేదరికం, అందుకేనమ్మా మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. కొట్లాటలు, చంపుకోటాలు. ఎవరెవరు శత్రువులు? మనమా? కాదు. ఇంట్లో అన్నదమ్ములే ఆస్తి పాస్తుల కొరకు చంపేసుకుంటున్నారు. దేవుడు ఏం చేశాడు? ముళ్ళుగారితో పొడి చూశాడు, తోక తిప్పి చూశాడు, గుదిబండేసి చూశాడు. అయి లేకపోతే శిక్ష, లయము అనే శిక్ష ఇక భూమి మీద లేకుండా కొట్టివేస్తాడు. ఈ వాక్యం అర్థమైతే అందరు మోకరించండి ఒక్క క్షణం. దావీదు మహారాజు కూడా అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి తిని, ఇప్పుడైతే నేను నీ బిడ్డగా బ్రతుకుతున్నాను. శ్రమలు రావాలి, లేకపోతే దేవుని మాట మనం వినము. ఒక క్షణం ప్రార్థన చేసే సహోదరుడా, నిన్ను గురించే దేవుడు మాట్లాడింది, నన్ను గురించే దేవుడు మాట్లాడింది. అయ్యో నిన్నెంత యూదులు తెలియక సిలువ వేశారయ్యా, నేను మరలా వచ్చి నేనే పరిశుద్ధుని అనుకొని నేనే నిన్ను మరలా గాయం చేశానయ్యా. అయ్యో తెలియక చేశాను, తెలియక చేశానయ్యా. తెలుసుంటే నిన్ను ఘనపరిచేవాడినే కానీ దుఃఖపరిచేవాడిని కాదు ప్రభువా. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావా? పరమ తండ్రి నీకు స్తోత్రాలు. మాతో నేరుగా స్పష్టంగా మాట్లాడావు, నీవు మాత్రమే మాట్లాడావు, మా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడావు, మా హృదయాలు గ్రహించగలిగినట్లు మాట్లాడావు. ఇక నిర్ణయము మాదే. నిన్ను ఎరగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని అన్నాడు దావీదు మహారాజు. సౌలు కూడా పూర్వము నిన్ను నేను ఎరగక మునుపు దూషించానయ్యా, నీ నామం పెట్టబడిన బిడ్డలను హింసించానయ్యా, తెలియక చేశాను ప్రభు అని ఒప్పుకున్నాడు. అననీయ వచ్చి తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు
పాపపు పొరలు రాలిపోయి తేటగా చూచాడు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఇవన్నీ కథ కాదు, మేము వినాలని, అలాగూ నీ వైపు మా బ్రతుకులు మరల్చుకోవాలని మాతో మాట్లాడావు. నీ బిడ్డలందరూ చేసిన ప్రార్థన నువ్వు విన్నందుకు స్తోత్రాలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.